హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12కి సంబంధించి చాలా వరకు క్రేజీ అప్డేట్లు అయితే వచ్చాయి. వాటన్నిటి గురించి ఈ వీడియో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీకు ప్రో కబడ్డీ సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్గా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఎల్ఫై స్పోర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతేకాకుండా వీడియోని ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ వీడియోకి అయితే లైక్ చేయడం లేదు. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. కబడ్డీ ప్లేయర్ సుధాకర్ అంటే మాక్సిమం మీ అందరికీ తెలిసే ఉంటుంది. అతనైతే ప్రెజెంట్ పట్నా పైరేట్స్ టీంలో అయితే ఆడబోతున్నాడు. ఇకపోతే వాళ్ళ నాన్న అయితే రీసెంట్గా ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని అతనైతే ప్రాక్టీస్ క్యాంప్లో ఇంకా జాయిన్ కాలేదు. అంతేకాకుండా వాళ్ళ ఫాదర్ రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు కదా, వారి యొక్క పర్ఫార్మెన్స్ మ్యాట్పై ఎలా ఉంటుందో కొద్దిగా మనం ఊహించుకోవడం కష్టమే. ఎందుకంటే ప్రాక్టీస్కి లేట్గా వస్తున్నారు, అంతేకాకుండా కొద్దిగా డిసప్పాయింట్లు ఉంటారు కాబట్టి అతని పర్ఫార్మెన్స్ అయితే మనం. ఇక అప్డేట్ నెంబర్ 2 విషయానికి వస్తే తెలుగు టైటన్స్ యొక్క ప్రాక్టీస్ క్యాంప్ గురించి. తెలుగు టైటన్స్ ప్రాక్టీస్ క్యాంప్ అయితే ప్రెజెంట్ అయితే నెక్స్ట్ లెవెల్లో జరగబోతుంది. ఇకపోతే రీసెంట్గానే కెప్టెన్ అలాగే డాక్టర్ విజయ్ మలిక్ అయితే మళ్ళీ టీంలోనికి యాడ్ అవడం జరిగింది. సో ప్రాక్టీస్ క్యాంప్ అయితే ప్రెజెంట్ చాలా వరకు జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ప్లేయర్ కూడా తన మ్యాట్పై కనిపించాలంటూ తన బెస్ట్ని అయితే ఈ ప్రాక్టీస్ క్యాంప్లో చూపించబోతున్నారు. సో తెలుగు టైటన్స్కి ఈసారి ప్లస్ ఛాన్స్ అయితే ఉంది. ఇకపోతే థర్డ్ అప్డేట్ కూడా తెలుగు టైటన్స్ కోసమే. తెలుగు టైటన్స్ యొక్క జెర్సీ అయితే ప్రెజెంట్ అయితే చేంజ్ చేశారు. దగ్గర ఆస్ట్రేలియా జెర్సీకి ఈక్వల్గా ఉండే జెర్సీని అయితే ఈసారి లాంచ్ చేయబోతున్నారు. సో ఇదైతే కొద్దిగా డిఫరెంట్గా అని చెప్పుకోవచ్చు. ఈసారి తెలుగు టైటన్స్ జెర్సీ అయితే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.